ఏం జరిగింది? అవునా? నిజమా? ఏం చెప్పమంటావు శాంతి? నా నోట మాట కూడా రావట్లేదు శాంతి, నా నోట మాట కూడా రావట్లేదు. అంతా అయిపోయింది శాంతి, అంతా చెప్తాడు మనం ఎన్నాళ్ళు అనుకున్న ఆశలతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది శాంతి, కుప్ప కూలిపోయింది. అదే వాడు అవును, మన తేజు హాస్పిటల్లో పద్మానిక స్థితిలో ఉన్నాడంట. ఏం కాదు చేస్తారు, కంగారు పడిపోయి. నేనేం చేశాను తన తండ్రిగా భవిష్యత్తు బాగుండాలని ఆశించడం తప్ప ఇలా జరుగుతుందని అనుకుంటామా? ఏం చెప్పమంటావు నాన్న? చెప్పమంటారు ఇంకా అసలు అరిపోతుంది. అంటే అంటే మన తేజు నాన్న, మన తేజు అంటే నువ్వు చెప్పేది మన తేజు ఆత్మహత్య ప్రయత్నం చేశాడంట. హాస్పిటల్లో ఆటోలో ఉన్నాడంట. చెప్పకురా, అలా జరిగిందని మాత్రం చెప్పకురా, నేను తట్టుకోలేను. మామయ్య గారు, ఈ ఇంటి ఆశాజ్యోతి ఏమైపోతుందో. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? నిర్ణయం తీసుకునే ముందు మనకు ఆలోచించుకోవాలి. అన్ని ఆలోచించే కదా వాడి భవిష్యత్తు బంగారం పడుతుంది అనుకోవడం తప్ప. తప్పు ఎన్నటికీ కాదు. కాకపోతే చెప్పండి. నేను ఆలోచన తీసుకోవడం తెలుసుకున్నావా? వాడు ఏం చదవాలనుకుంటున్నాడో, వాడు ఏం చేయాలనుకుంటున్నాడో అడిగావా? చిన్నవాడు, వాడి అంతా ఏం తెలుస్తుంది? వాడి తెలియకపోతే మనమే అంతా చూసుకోవాలి. అంటే వాడి ఇష్టంతో పనేదన్నావా? అక్కడికి నేను చెప్పాను మామయ్య గారు, వాడు ఏం చదవాలనుకుంటున్నాడో వాడికి కోరికలు ఉంటాయి కదా. వాడు చెప్పినట్టు చేస్తే మన కళ్ళు ఎలా నెరవేరుతాయి? వాడికంటే కొన్ని ఆశలు ఉంటాయి కదా, వాడికంటే కొన్ని కళలు ఉన్నాయిగా. అయితే నీ కోరికలు నెరవేర్చడం కోసమని వాడి కోరికలు పరిగెట్టుకుంటావా? వాడు మనమే చదవడం లేదు. అవును, చదవడం లేదు. ఆత్మహత్యలు చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మామయ్య గారు, అవునమ్మా, మీ కోరికలు నెరవేర్చడం కోసమని వాడి కోరికలు బలవంతంగా అనుకుని నిత్యం మనుషుల దర్శనం పడుతూనే ఉన్నారు. నేను ఫీజులు కట్టి చదువుకోమని మంచి కాలేజీకి పంపిస్తే అది తప్ప. అక్కడే మొదలు దశలు దర్శన ఇంత ఫీజులు కట్టి నా తల్లిదండ్రులు నా బాబు కోసం పరితపిస్తున్నారని ఆలోచించి మొదలు పాడు చేసి డిప్రెషన్కి లోనయ్యేవారు కొందరైతే. ఇంత చేసి నేను ఫెయిల్ అయితే నా వాళ్లకు నా మొహం ఎలా చూపించుకోవాలని ఆత్మహత్యకు బాధపడుతున్నారు కొందరు. అంటే మన తేజుకు ఈ చదువు ఇష్టం లేదా అని నువ్వు ఎప్పుడైనా అడిగావా? అడగలేదు. మరి ఎలా తెలుస్తుంది? వాడేనా చెప్పచ్చుగా. వాడికి అంత స్వేచ్ఛను నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా? ఏ రోజైనా వాడి కళలను వాడి ఆశయాన్ని అడిగావా? ప్రతిరోజు నీ కోరికలు చేసిన వాడి ముందు పెట్టి నువ్వు అది కావాలి, నువ్వు ఇది కావాలి, నేను అంతెత్తులో చూస్తానని చెప్పడం. నువ్వైనా చెప్పచ్చుగా నాన్న. తండ్రి అభిప్రాయంతో కొడుకులు ఉన్నారా ఈ రోజుల్లో? ఏ రోజైనా వాడి గురించి నన్ను అడిగావా? అంతటికీ నా చదువుని వ్యవహరించావు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. చేయడానికి ఏం మిగిలింది కనుక? నాన్న, నేను తప్పు చేశాను. ఇప్పుడు పశ్చాత్తాపపడే ప్రయోజనం ఏముంది? ఈ మాట ముందే చెప్పుండొచ్చుగా. నేను ఆలోచించేవాడిని నాన్న. వాడిని ఎవరు పంపించేవాడిని కాదు. అవును మామయ్య గారు, అది మేము తెలుసుకోలేకపోయాము. కానీ ఇప్పుడు తెలిసి ప్రయోజనం ఏముంది? అవునమ్మా, మీ కళలో కోరికలు చూస్తుంటే వాడు ఆకాశంలో వెలిగించాడు. వాడికి కొన్ని కోరికలు ఆశయాలు ఉన్నాయిగా. అది మేము తెలుసుకోలేకపోయాము. కానీ ఇప్పుడు తెలిసి ప్రయోజనం ఏముంది? ఉంది. ఇప్పుడు తెలిసి ప్రయోజనం ఏముంది? నాకంతా అయోమయంగా ఉంది. ఏంటి నాన్న, నీకేమైనా పిచ్చి పెట్టిందా? అవునా, నాకు నిజంగానే పిచ్చి. ఈ ముందు మన స్థానంలో ఉన్నాను పిచ్చి. ఇంకెక్కడే అన్నది? అవునన్నా, మావే
ఇంకెక్కడి ఆనందం అశాంతితో అల్లాడిపోతున్న ఇంట్లో ఆనందం శాంతి ఎక్కడి నుంచి వస్తాయి? వస్తాయి. ఇప్పటికైనా మీరు నా మాట వింటే వస్తాయి. ఎవరైనా చెప్పామా? చెప్పండి. మా కొడుకు చనిపోలేదని చాలా బాధపడి పెంచారు. అవును చనిపోలేదు, కానీ ఆ ప్రయత్నం చేశాడు అంతే. నిజమా? అవును నిజం. తేజు, నాన్న తేజు ఇలారా. పక్కకు బాగున్నా అన్నారా? నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని బాధ పెట్టినందుకు. నాన్న తేజు ఏంట్రా ఇదంతా? ఏయ్. కళ్ళ ఎదురుగా కనపడుతుంటే ఇంకా అనుమానమా మమ్మీ? ఎందుకురా మమ్మల్ని ఇంకా బాధ పెట్టారు? ఇందుకే నాకు ఈ విధంగా ఫోన్ కాల్ చేస్తున్నారు. నా పేరు కిరణ్, నేను తేజు క్లాస్మేట్. ఎందుకురా ఇలా చేస్తావు? అంతటి ధర్మయ్య తాత అనే నాటకం. ఏంటి నాన్న మేము ఏడుస్తుంటే నీకు అంత ఆనందంగా ఉందా? మరి వాడు ఏడుస్తుంటే నీకంత ఆనందంగా ఉందా? వాడు ఏడుస్తున్నాడా? ఎందుకు? తెలుసుకుంటే తెలుస్తుంది. ఒకరోజు వాడి దగ్గర నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది. అంతా విన్నాక వాడు నిశ్శబ్దంలో ఉన్నాడని అర్థమైంది. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని అనిపించింది. అందుకే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఏం తెలిసింది మామయ్య గారు? ఒక్క క్షణం ఆలస్యంగా వెళ్తుంటే నిజంగానే వాడు మనకి దక్కేవాడు కాదు. సూసైడ్ అంటే జేబులో పెట్టుకుని ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. తేజు ఏంట్రా ఇలా చేస్తావు? ఏమైనా ఉంటే మాకు చెప్పొచ్చుగా. అంత ఓపిక తీరిక అర్థం చేసుకునే మంచి మనసు ఉండాలిగా నాన్న. అంటే ఎవరి మీద మాకు దేవటావా? ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి, కానీ నన్ను సంతోషపెట్టే విషయాలు మాత్రం కావు. ఇంటికి నీ ఉద్దేశం ఏంటో చెప్తున్నానా? ఏం చెప్పమంటారు? చెప్తున్నానా? నా ఆశ్రయం నా కోరిక ఒకటే. భారతదేశం అంటేనే జై జవాన్ జై కిసాన్. ఒకళ్ళు భారతదేశ సరిహద్దుల్లో అనుక్షణం కంటికి రెప్పలా కాపలా కాస్తుంటే మనం హాయిగా నిద్రపోతున్నాం. మరొకరు తమ చెమటలో జాగ్రత్తగా చేసి బంగారు పంటలు పండిస్తుంటే కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతున్నాం. ఇప్పుడు ఎవరు గుర్తిస్తున్నారు? రైతు గుర్తింపు ఏంటి? రైతు లేకపోతే దేశానికి తినడానికి పట్టడన్నం కూడా దొరకదు. ప్రతి ఒక్కరూ జై కిసాన్ అని జై కొట్టాలి. నేను అలాంటి చదువుతాను, వ్యవసాయం చేస్తాను. తల్లిదండ్రులకు నాలోని విద్యార్థులకు విన్నము అందరినీ అర్థం చేసుకునే ధర్మేదాలు ఉండకపోవచ్చు, కానీ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఆ ప్రయత్నాన్ని విరమించండి. కన్నబిడ్డలు ఎవరు పొగుట్టుకోరు. నీ బాధ వివరంగా తల్లిదండ్రులకు తెలియజెప్పండి. తప్పక ఆలోచిస్తారు. తల్లిదండ్రులు ఆలోచించండి. అఘాయిత్యానికి ఒడిగట్టే ముందు పిల్లలు ఒక్క క్షణం